మనం అందరం కలిసి ఒక దగ్గర కూర్చొని ఒక టైటిల్ ని మనము ఫస్ట్ టైం చూడబోతున్నాం, అవునా కదా? సో ఒక స్టేటస్ లో వీడియోస్ చూసుకుంటే కొంతమంది చూడొచ్చు, కొంతమంది చూడకపోవచ్చు, లేదంటే ఇన్స్టాలో పెడితే కొంతమంది చూడొచ్చు, చూడకపోవచ్చు. బట్ ఇలా మనకి తెలిసిన వాళ్ళతోటి ఆ సెలబ్రేషన్ చేసుకుంటే హ్యాపీగా ఉంటుందో ఉండదు. సో ఫస్ట్ టైం మనం చేస్తున్నామండి శంకు క్రియేషన్స్ ప్రెసెన్స్ ఇన్ అసోసియేషన్ విత్ కురుముగాళ్ళు టైటిల్ లాంచ్ ఈవెంట్స్ గోయింగ్ టు స్టార్ట్ నౌ. సో అందరూ వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. ప్రతి వారి చాలా దూరం నుంచి వచ్చారు, మమ్మల్ని ఇంత దూరం వచ్చి ఆశీర్వదించడానికి వచ్చినందుకు ఇంకొకసారి ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్స్. అండ్ పెద్ద వాళ్ళకి పాదాభివందనాలు, చిన్న వాళ్ళకి నా నమస్కారం. సో కమింగ్ టు ద ఈవెంట్, సో ఈ రోజు మనం ఫస్ట్ టైటిల్ లాంచ్ ఈవెంట్ స్టార్ట్ చేసుకుందాం. సో సాయి కళా ఫౌండేషన్ చైర్మన్ అండ్ రామ్ మెడికల్ అకాడమీ డైరెక్టర్ మధుసూదన్ గారు, ప్లీజ్ కమ్ ఆన్ టు ద డయాస్. And the written and directed by Ganesh Pujari. Sir, come on to the dais. And lead actor Lokesh Rampur, come on to the dais. And lead actress Sharida Garu, come on to the dais. Co-director Jaishorya, come on to the dais. And last but not least, assistant director Teja, Ram Teja. Okay, so we are going to launch the title now. And one more important person, and Pravalti madam, come onto the dais. So Shinku Creations presents in association with Kurumugallu title launch event, and the title is yours. And the title is Manavakadu. So title is Manavakadu. And congratulations Ganesh Pujari garu. And thanks to all. ఎలా ఉందండి టైటిల్? సో మనలో ఒకడు, మనందరిలో ఒకడు ఈ రోజు లాంచ్ చేయండి. సో ఇక మీద మన ప్రొడక్షన్ నెంబర్ పిలవాల్సిన అవసరం లేదు, మనలో ఒకటి పిలిస్తే చాలు. అండ్ మనలో ఒకటి కోసం మనము ఒక చిన్న వీడియో రెడీ చేసామండి. టైటిల్ రిలీజ్ అవ్వక ముందుగా అసలు టైటిల్ ఒకవేళ పడితే ఎలా ఉంటుంది అని చిన్న టీజర్ లాంటిది ఒక వీడియో అయితే చేసాము. ఒకసారి ఆ వీడియో చూద్దామా? ఇంకోసారి చూద్దామా? ఇంకా దాచాము, గొప్పలు దాచాము అన్నమాట. కమింగ్ ప్రోగ్రామ్ మనలో ఒకడైతే టైటిల్ తెలిసిపోయింది. సో ఈ రోజు మనలో ఒకడు అండ్ శంకు క్రియేషన్స్ ఎందుకు సపోర్ట్ చేయాలి, అసలు నేను ఎందుకు ఇక్కడ ఉన్నాను, చాలా మందికి డౌట్ ఉంటది కదా. ఖచ్చితంగా ఉంటది. ఎందుకంటే దీనికోసం నేను ఫస్ట్ ఒక చిన్న కథతో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. స్టోరీ వినడం అందరికి ఇష్టమేనా? అవునా? యాక్చువల్గా ఒక సినిమా పుట్టాలంటే స్టోరీ వినాలి కదా. సో ఇప్పుడు మన ఫంక్షన్ కూడా వచ్చిన స్టోరీతో స్టార్ట్ చేద్దాము. బాహుబలి 1 ఎంతమంది చూసారు? సిరీస్ బాహుబలి సిరీస్ 1 to 2 చూసారు కదా అందరూ. సో దాంట్లో చిన్నగా ఉన్నప్పుడు బాహుబలి ఏం చేస్తుంటాడు? చిన్నప్పటి నుంచి ఏం చేస్తుంటాడు? బాహుబలి ఏం చేస్తుంటారు? కొండెక్కడానికి ట్రై చేస్తుంటారు, అవునా కదా? సో అప్పుడు వాళ్ళ మమ్మీ కానీ వాళ్ళ ఫ్రెండ్స్ కానీ ఏం చేస్తుంటారు? దాన్ని
కొండ ఎక్కుతున్నప్పుడు డిస్కస్ చేసుకుంటారా లేదా? సో ఎక్కలేడు, ఆ దూరం వెళ్ళి పడిపోతాడు, అవునా కదా, కిందికి వెళ్ళి పడిపోతాడు. సో అసలు కాదు, తన వల్ల కాదు అని చాలా మంది డిస్కస్ చేస్తుంటారు. అప్పుడు తను ఏం చేశాడు, పట్టు వదలకుండా తనకు ఒక డ్రీమ్ కనిపిస్తాడు. ఎవరు? తమన్నా గారు ఒక డ్రీమ్ లాగా వస్తే తను ఒక ఊహించుకుంటూ ఉంటే దాన్ని ఊహించుకుంటూ ముందుకెళ్ళిపోతూ ఉంటాడు అండ్ కొండ ఎక్కేస్తాడు, అవునా కదా. సో ఇక్కడ కొండ ఎక్కిన తర్వాత తనకు అసలు నిజం ఏం తెలుస్తుంది, కట్టప్ప అనే ఒక పర్సన్ ఉన్నాడు, అతను వెన్నుపోటు పొడిచి చంపేశారు. అండ్ ఒక బాహుబలి ఒకరే అనుకోండి, ఇక్కడ బాహుబలి ఒకరే అనుకోండి, ఓకేనా, వెన్నుపోటు పొడిచి చంపేశారు, అవునా కదా. సో అక్కడ బాహుబలికి ఎవరు తోడుగా లేరు ఆ టైంలో. కానీ ఇక్కడ ఆ బాహుబలికి ఇంకొక బాహుబలి తోడయ్యారు, అదే శంకు క్రియేషన్స్. ఆ బాహుబలి ఎవరో కాదు, గణేష్ పూజారి. గణేష్ పూజారి లైఫ్ లో చాలా మంది కట్టప్పుడు వచ్చారు, వెన్నుపోట్లు పొడిచారు, పడేశారు, తొక్కారు, నలిపారు. బట్ తనేం చేశాడు, నాకు తెలిసిన డ్రీమ్ ఏంటి, సినిమా. ఆ సినిమా కోసం నేను ఎంత దూరమైనా వెళ్తాను చెప్పి కొండ ఎక్కాడు ఎక్కాడు ఎక్కాడు, పడ్డాడు. 2 సంవత్సరాలు మనకు కనబడకుండా వెళ్ళిపోయాడు, అవునా కదా. 2 సంవత్సరాలు మనకు కనిపించాడా? కనబడలేదు. హైదరాబాద్కి వెళ్ళిపోయాడు. అక్కడ కూడా ఏం చేసుకుంటాడో తెలియదు, ఎలా ఉంటాడో తెలియదు. బట్ సినిమా అనే ప్రపంచంగా బతికాడు. కానీ ఇక్కడికి తిరిగి వచ్చాక మళ్ళీ అదే అవమానాలు, మళ్ళీ అదే చిన్న చూపులు, మళ్ళీ అవే బాధలు, అవునా కదా. కానీ నోరు తెరిచి గత 5 సంవత్సరాలు నాకు తెలుసు, తను నోరు తెరిచి సార్ నాకు ఇది ఒక్క హెల్ప్ చేయండి అని అన్నప్పుడు, ఎందుకు నేను ఇంత చేస్తున్నానంటే, రీసెంట్లీ ఒక 2 years బ్యాక్ మా మమ్మీ చనిపోయారు అనమాట. అప్పుడు నేను ఏడుస్తూ ఉన్నప్పుడు ఏమైందంటే, నేను ఫస్ట్ టైం డబ్బింది ఎవరి వల్ల అంటే గణేష్ పూజారి వల్ల. ఫస్ట్ టైం, అది కూడా నైట్ 12 o'clock కాల్ చేసి తను నవ్వుపించాడు. అంటే ఒక మనిషి బాధలో ఉన్నా కూడా నవ్వుపించేంత శక్తి తనకు ఉందన్నమాట. సో అలాంటి పర్సన్కే కదా నేను హెల్ప్ చేయాలి, అవునా కదా. శంకు క్రియేషన్స్ ఉంది ఎందుకు, సపోర్ట్ చేయడానికే కదా. సో తురుముగాలకి ఈ రోజు ఒక ప్రాబ్లం వచ్చింది, అది ఒక సినిమాని కంప్లీట్ చేయడానికి ప్రాబ్లం వచ్చింది. ఫస్ట్ స్కెడ్యూల్ కంప్లీట్ అయిపోయిందన్న, సెకండ్ స్కెడ్యూల్ కావాలి, అక్కడ నుంచి మనం కంప్లీట్ చేసుకోవాలి. నేను ఒక పూజ అనేది పెట్టాను. ఆ పూజ ఓన్లీ సెకండ్ స్కెడ్యూల్ మాత్రమే కదండి, కంప్లీట్ అవుట్పుట్ వచ్చి మన చేతికి వచ్చేంత వరకు ఆ పూజ నాకు కావాలని చెప్పి పూజ చేశాను. అవుట్పుట్ వచ్చేంత వరకు ఏ అడ్డంకులు రాకూడదని చెప్పి నేను పూజ చేశాను అనమాట, ఓకేనా. సో ఇక్కడ ఆ బాహుబలికి ఆ రోజు ఎవరు లేరు, బట్ ఇక్కడ ఈ బాహుబలికి శంకు క్రియేషన్స్ తోడుగా ఉంది, ఓకేనా. సో ఇప్పుడు శంకు క్రియేషన్స్ అంటే ఏంటి, అది ఎందుకు సపోర్ట్ చేస్తుంది, క్లారిటీ వచ్చేస్తుందా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? క్లారిటీ వచ్చేస్తుందా? సో మనకి ఇంకొకటి ఏంటంటే, యాక్చువల్లీ నేనేంటి, సో నా పేరు శివశంకర్, నేను శంకు క్రియేషన్స్ నుంచి వస్తున్నాను, బ్రాండ్ నుంచి వస్తున్నాను. అండ్ ఇదే తిరుపతిలో గత 13 సంవత్సరాలుగా ఉన్నాను. ఇప్పటి వరకు నేనంటూ రికగ్నిషన్ ఎప్పుడు ఎవరి ద్వారా కాలేదు. బట్ ఒకే ఒకసారి గణేష్ పూజారి ద్వారా నేను ఒక గరుడ అనే సినిమా స్టార్ట్ చేశాను. ఆ రోజు నుంచి నాకు పరిచయం. ఆ సినిమా కరోనా వల్ల ఆగిపోయింది, లేకపోతే ఈ హై ఆ రోజు చూసింటారు, సినిమా కనుక థియేటర్కి వెళ్ళిపోయింటే ఈ రోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఎందుకంటే ఆ రోజుల్లోనే మనము అప్పట్లో ట్రెండ్ కెమెరా ఫైడి దాదాపు 88%, 80 to 90% మనం కంప్లీట్ చేసాం సినిమా. బట్ ఒకే ఒక చిన్న ఒక ఈవెంట్ ఏది వేవ్ వచ్చింది అనమాట, కరోనా వేవ్ వచ్చింది. దాంట్లో మొత్తం అందరూ ఎక్కడి వాళ్ళకి సైలెంట్ అయిపోయారు, అందువల్ల ఆ సినిమా ఆపేసాం. బట్ ఈ రోజు ఆ పరిస్థితి రాదు, రాని ఇవ్వని కూడా, ఓకేనా. సో ఆల్ ది బెస్ట్ గణేష్ పూజారి.